ఒక ప్రజాప్రతినిధి ప్రభుత్వ ఓటుతో ప్రజల ఓటుతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ఆయన చాలా సార్లు సీనియర్ నాయకుడు, చాలా సార్లు ఒక్క నిమిషం మాజీ మంత్రి, స్పీకరు, ఒక ప్రజాప్రతినిధి, ప్రభుత్వానికి ఒక రాజకీయ తప్పుడు అందుకే మీరు ఆపాదిస్తారా? 2014 కంటే గాంధీ ఆసుపత్రి బాగుందా? గాంధీ ఆసుపత్రి 2014 కంటే ముందు అద్భుతంగా ఉన్నదా? 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఉందా? తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సార్ వాళ్ళ హయాంలో బాగలేదనే కదా, స్వయం పరిపాలన కావాలి, మన దవాఖానాలు బాగుండాలని మనం అందరం కూడా కొట్లాడుతున్నాం. మినిస్టర్ కదా, ఆ గవర్నమెంట్ లో మినిస్టర్, మీ ప్రభుత్వం ఉన్నది, ఇది కాదు. సరే టాపిక్ ఇది కాదు. మీరు ఒప్పుకోండి. మీరు చెప్పినప్పుడు ఎట్లా అయితే నేను ఒప్పుకున్నానో మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఎదురుదాడి చేస్తే మీరు ఒప్పుకునేలా కూర్చుంటా నేను. అయితే మీరు మాట్లాడండి. ఆయన బాగా ఆయన చెప్తుండు. బీఆర్ఎస్ ఏజెంట్ అనేది నేను ఒప్పుకోను అంటున్నారు. ఎందుకు వారికి బేసరిగా ఆయననే క్షమాపణ చెప్పానండి. ఆయననే అన్నాడు మేడం. నేను విన్నా చాలా జాగ్రత్తగా వింటున్నా వాళ్ళ చర్చలు. వాళ్ళ చర్చలు చాలా జాగ్రత్తగా వింటున్నా. అనవసరం, దీనివల్ల డిబేట్ వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. దీనివల్ల కొట్లాడు. అయితే మేడం వీళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని చూసి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు, కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోన కాదు అన్నారు. అయితే మా మేనిఫెస్టోలో మేము ప్రతి ఇంటికి అంటే మేము ఇస్తామన్న రాజీవ్ ఏమంటారు ఆరోగ్యశ్రీని మేము దీన్ని అంటే వీళ్ళు ఏమన్నారు 5 లక్షలకి ఇస్తామని వీళ్ళు అన్నారు. ఆరోగ్యశ్రీ ఎందుకు ఆరోపణ చేయాలి? మరి మీరు ఎందుకు ఆరోపణ చేయాలి? ఆయన మాట్లాడితే సారే మాట్లాడినారు మేడం. ఇంతకు ముందు ఆరోగ్యశ్రీ గురించి కాదు, వారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటేయలేదు, బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారు అన్నారు. అయితే 8:35 నిమిషాలు ఓకే, మీరు ఏంటి మీరంతా కంకణం కట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీని దించి మళ్ళీ కేసీఆర్ ని వేదికపై అంటే ముఖ్యమంత్రి తీసుకురావాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. నేను మొదలెట్టానని వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. నేను ప్రశాంతంగా 5 నిమిషాలు మాట్లాడలేనప్పుడు మీరు ఎట్లా నా టైం లెక్క పెడతారు? మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడితే నేను ఆపను. మీరు ఉద్యోగాల గురించి వాళ్ళు మేము మా కష్టాన్ని కోటేశారు మేడం. కాంగ్రెస్ పార్టీకి ఎవరి మీద కోపం మీద మా కోట వేయలేదు. మేము పడిన కష్టాన్ని వాళ్ళు అవమానిస్తున్నప్పుడు మేము మౌనంగా తీసుకోవాలి. దాన్ని ఎందుకు మీరు ఆ మాట మాట్లాడినప్పుడు ఒప్పుకున్నారు, అది కూడా ఒప్పుకున్నారు. మా పాత్ర ఎక్కువ ఉంది అన్నారు, కానీ మళ్ళీ చెప్పిన తర్వాత విన్నారు కదా, ముఖ్యమంత్రి చెప్పింది ఆ మాట. ఏమని విద్యార్థుల బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కానీ వేరే ఉద్దేశం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేము కార్యకర్తలు కష్టపడ్డామమ్మా, మేము పాదయాత్ర చేస్తాం, మా పాదాలు పగిలిపోయినాయి, ఈపులు ఇరిగిపోయినాయి. మీరు మా కష్టాన్ని అవమానిస్తే మేము మౌనంగా కూర్చోవాలా? ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. మరి ఇప్పుడు అన్ని మీరు కష్టపడరు, అధికారంలోకి వచ్చారు, మీరు ఆరోపణలు అన్ని చేస్తారు, సమాధానం చెప్తే ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. ఇదే మాట నేను మాట్లాడింటే, ఇదే మాట మీరు మాట్లాడిన ప్రతి మాట నేను మాట్లాడింటే, మీరు మాట్లాడిన ప్రతి మాటకు నేను మాట్లాడింటే అప్పుడు ఏం చేస్తుండే మీరు? కాబట్టి మేము నిరుద్యోగుల పక్షాన సానుకూలంగా ఉన్నాము. మా ప్రభుత్వం రావడానికి వారి పాత్ర కూడా ఉంది. వారికి ఉద్యోగ నోటిఫికేషన్ వేయడానికి ఉన్నటువంటి అడ్డంకుల్లో ప్రధానమైనటువంటి అడ్డంకి ఈ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల లెక్క తేలాలే. ఆ తేలిన తర్వాత నోటిఫికేషన్ వేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టినప్పుడు దానికి అనుకూలంగానే ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. దానికి ఈరోజు వీళ్ళు అరే ప్రభుత్వంలోకి వచ్చి టెక్నికల్గా 14 నెలలు అయింది. వీళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం అని నేను ఆధారం చూపించిన కదా. ఈ లెక్కన 1,12,15,000 చిల్లర
ఉద్యోగాలు ఈ 120 నెలల్లో రావాలి కదా. వాళ్ళు ఇయ్యలేదు, మీరు 120 నెలల్లో మీరు ఎందుకు ప్రశ్న అడగలేదు? ఈ 14 నెలల ప్రభుత్వం పైన మీరు 4 నెలలు దండయాత్ర ఎందుకు చేస్తున్నారు? చేస్తేనే 15 కేసులు పెట్టారు. టీఆర్ఎస్ 15 కేసులు పెట్టారు. నిన్న కేటీఆర్ మీ 4 కేసులు అయినాయి, 19 కేసులు అయినాయి. ఇప్పుడు మొత్తం 19 అయినాయి. మొత్తం 15 అవును, మరి మీరు ఇట్లా తప్పుడు సమాచారం పెట్టే కేసులు ఎందుకు పెట్టారు ప్రభుత్వం? మీరు దీన్ని వెరిఫై చేసుకున్నారా? మీరు అప్లోడ్ చేసిన డేట్ ఏం చెప్పిన, ఏ డేట్ నాడు ఆయన ఫోన్ మాట్లాడడం మీ దగ్గర ఆధారం ఉందా? ఉన్నది నా దగ్గర. చెప్పండి, ఏ డేట్ నుంచి మాట్లాడారు చెప్పండి. ఒక్కరోజు ముందే వచ్చింది అది. అది మీ దగ్గరకు వచ్చింది, నా దగ్గర మీ దగ్గరకు వచ్చింది. ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ ప్రతిపక్ష పార్టీ ఎప్పుడైనా ఒక ఆనంద్ గారు ప్రసాద్ కుమార్ గారిని డిఫెండ్ చేయడానికి రిలీజ్ చేసిండు. దాన్ని వీళ్ళు గుడ్డిగా నమ్మి ప్రజల్ని తప్పుగా పండించారు. చిన్న మిస్టేక్, లాస్ట్ స్పీకర్ అని కూడా గోల్. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఒక మంత్రి ప్రభుత్వంలో కలెక్టర్ గారు ప్రభుత్వ హాస్పిటల్లో ఒక కలెక్టర్ ప్రసవించింది. సరే, ఆ విషయాలు కాబట్టి ఒక నిమిషం కార్తిక్ గారు, రవి గారు చెప్పేది ఏంటంటే, సరే మా తమ్ముడే కాబట్టి ఆయనకైతే మేము కాంగ్రెస్ కార్యకర్త అన్నందుకు సారీ చెప్తున్నాము అని అంటున్నారు. మీరు ఏదైతే బిఆర్ఎస్ పేమెంట్ అంటున్నారో దానికి మీరు ఒప్పుకుంటారా? సరే మేడం, వారు ఆయనకు క్షమాపణ ఎత్తే నా వ్యాఖ్యల్ని వెనక్కి అని చెప్తున్నారు. సారీ చెప్పినట్టు వారు ఆయన క్షమాపణ ఎత్తే నా వ్యాఖ్యల్ని నేను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నా. వెనక్కి తీసుకున్నట్టు ఇంకేంది, ఏం కాదు. మీరు ఆయన బేషరత క్షమాపణ చెప్పినందుకు నేను కూడా బేషరత వెనక్కి తీసుకుంటా. కాబట్టి మీరు నిజాలు చెప్పిన వాళ్ళపైన మీరు ఆరోపణలు చేసినప్పుడు మీ మీద కూడా అట్లాంటివి వస్తాయి. మీరు చెప్పడానికంటే మిమ్మల్ని కన్నడానికి పొడుగోని రంగానికి గోచరంగా ఉంటుంది. ఆ రోజు వెంకట్ బల్మూర్ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ పూర్తిగా ఎగేసుకుంటూ రాలేదు. నిరుద్యోగులు వచ్చి మా దగ్గరకు వచ్చి ఇది మా యొక్క సమస్య అని చెప్పినప్పుడు ఆ సమస్యని మేము ముందుకు తీసుకెళ్ళాం. ఈ రోజు వారు డిమాండ్ చేసింది ఏంటి? మనకు వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళొద్దు, మనముగా పోరాటం చేద్దాం. మీరు ఒంటరిగా పోరాటం చేయడానికి మీరు సిద్ధంగా లేరు. ఎందుకంటే మీకు ఒకరి సహకారం కావాలి. అందుకోసమే మీరు ఒంటరిగా, వారి డిమాండ్ ఏముంది? మనముగా పోరాటం కాంగ్రెస్ పార్టీ చేద్దామంటే మేము దాన్ని స్వాగతిస్తాం. మీరు మీ బాధని, మీ వేదని మాకు చెప్పండి, మేము వింటాం. మాకు మీ మీద మేము సానుకూలంగా ఉన్నాము, మీరు అవును మేడం. మేడం నిన్న గాంధీ భవన్ కి వచ్చి వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడం అక్కడ కనీసం ఎవరు తీసుకోవడానికి కూడా లేరు అని నుంచి వాళ్ళు మొత్తుకుంటారు. అన్ని ప్రధానమైనటువంటి వార్తా ఛానల్లో ముట్టడి అని వచ్చింది. మాట్లాడతలేదు వాళ్ళు. అవి నిన్న మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ. సరే, నిరుద్యోగుల ఉద్యోగాల గురించి మీరు ఆవేశంతో ఎవరిస్తారు సార్? మీరు ఆవేశంతో బట్టలు ఎగేసుకుంటే పోతే ఎవరు రారు. నేను బుక్ పోయి మేడం, ఎక్కడ నిదానంగా పోతే ఏ ప్రభుత్వంలో పోలీసులు కూడా అడ్డుకున్నారని నేనైతే అనుకోను. వీడియో ప్లే చేయండి, మీరు ఏ విధంగా పోయినా ప్లే చేయండి. వీడియోస్ ఉంటే ఒక్కసారి ప్లే చేయండి, అది వేరే విషయం. సో ప్రేమ్ గారు, ప్రతిసారి డిబేట్లో నిరుద్యోగుల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ పేషెన్స్కి మెచ్చుకోవాలి. దాదాపు 2 hours కామ్గా కూర్చున్నారు. మేడం, ఈ విషయంలో ఒక్క మాట మేడం, నా సమయాన్ని నాకు ఇచ్చింటే నేను 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తుండే. ఇది నిరుద్యోగుల చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఎవరు మాట్లాడినా వాళ్ళను మాట్లాడనీయకుండా అడ్డు తగలడం అనేది ముందుగా వారు మానుకోవాలి. ఎందుకంటే మీ సమస్యలు చెప్పినప్పుడు దాని పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తే మీరు విననప్పుడు ఏం చేయమంటారు మరి? ఇంకా
సరే. అంటే మీకు ఏంటి కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంది, మీరు మళ్ళీ కేసీఆర్ ని తీసుకొని వచ్చి గద్దె మీద కూర్చోబెట్టాలని మీకు కోరిక ఉందని ఎందుకు అనుకోవద్దు ప్రశ్నలు అడుగుతున్నా, నేను ప్రశ్నలు అడుగుతున్నా. ఏ ప్రభుత్వాలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినప్పుడు మౌనంగా కూర్చున్నటువంటి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మాట్లాడంగానే ఎందుకు లేచి ఆడుతున్నారు? కాంగ్రెస్ పార్టీనే కదా అడగాలి, అందుకని అరే అడిగారు కదా, దాని సమయం చెప్పలేకపోతే ఎట్లా? డేట్ చెప్పిన అంతే, డేట్ చెప్తే మీరు లేస్తున్నారు. మీకు ఆధారంగా మాట్లాడనియండి కొద్దిగా అదే. బీజేపీ నాయకులకు ప్రేమ్ మాట్లాడిన గారు, 2 కోట్ల ప్రేమ్ ఉద్యోగాల గారు. గురించి చెప్తాడు. 2 కోట్ల ఉద్యోగాలు చెప్పాలి, ఇక్కడ నిరుద్యోగుల తరపున వాళ్ళ స్టాండ్ వాళ్ళ stand కూడా చెప్పాలి. చెప్తారు. రైట్. సో నిరుద్యోగుల గురించి వచ్చినప్పుడల్లా కూడా బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి దాని గురించి ఎందుకు